విజయవాడ నగరంలో కనెక్ట్ ఏపీ 2024 పేరుతో నిర్వహిస్తున్న ఎక్స్పో టెక్నికల్ సెమినార్ కు విశేష స్పందన లభిస్తోంది. విజయవాడలోని A1 కన్వెన్షన్ హాల్లో కనెక్ట్ ఏపీ 2024 కార్యక్రమం రెండో రోజు కొనసాగుతుంది. ఈ సెమినార్ లో కేబుల్ టీవీ, ఓటీటీ, ఇంటర్నెట్, టెక్నాలజీ రంగాలలో వస్తున్న వినూత్న మార్పులను సెమినార్ లో నిపుణులు వివరిస్తున్నారు. కనెక్ట్ ఏపీ 2024 సెమినార్ లో వివిధ ప్రాంతాల ఎంఎస్ఓలు, కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో సిటీ డిజిటల్ నెట్వర్క్స్ సంస్థ ప్రత్యేక స్టాల్ ను ఏర్పాటు చేసింది. ఎక్స్పో టెక్నికల్ సెమినార్ లోని సిటీ బ్రాడ్బ్యాండ్, సిటీ డిజిటల్, సిటీ 24x7 స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక సెమినార్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ రామకృష్ణ లైవ్ లో అందిస్తారు. రామకృష్ణ, ఓవర్ టు యు. థ్యాంక్ యూ లహరి. కనెక్ట్ ఏపీ పేరుతోటి విజయవాడలో ఉన్నటువంటి ఏ కన్వెన్షన్ సెంటర్లో ఎక్స్పో కొనసాగుతోంది. ఇది ఇవాళ రెండో రోజు ఎక్స్పో కొనసాగుతుంది. రెండో రోజు ఎక్స్పోకు అనూహ్య స్పందన లభిస్తూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి కూడా కేబుల్ ఆపరేటర్లతో పాటు ఇతర సిబ్బంది మొత్తం కూడా ఈ ఎక్స్పోకు హాజరై ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్లో ఉన్నటువంటి కేబుల్కి సంబంధించినటువంటి పరికరాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బ్రాడ్బ్యాండ్ సర్వీసులు కావచ్చు, వీటికి సంబంధించి ప్రత్యేకంగా వాళ్ళంతా కూడా వివరంగా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈ ఎక్స్పోలో సిటీ డిజిటల్ వ్యవస్థ ప్రత్యేక స్టాల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక ఆకర్షణగా ఉన్నటువంటి ఈ సిటీ డిజిటల్ వ్యవస్థకు సంబంధించి బ్రాడ్బ్యాండ్ సర్వీసులతో పాటు అనేక ఇతర సర్వీసులను కూడా ఈ సిటీ డిజిటల్ వ్యవస్థ అందిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఆపరేటర్లంతా కూడా పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే మనతో కొంతమంది ఈ సిటీ డిజిటల్కి సంబంధించినటువంటి వ్యవస్థకు సంబంధించినటువంటి సిబ్బంది ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీకాంత్ గారు, నమస్తే. ఏంటి ప్రధానంగా ఈ సిటీ డిజిటల్ వ్యవస్థ ఎలాంటి సేవలను అందిస్తూ ఉంది? కేబుల్ ఆపరేటర్లు కావచ్చు, వీక్షకులు కావచ్చు. సార్, సిటీ కేబుల్ సంస్థ గత 30 సంవత్సరాలుగా లోకల్ కేబుల్ ఆపరేటర్ ద్వారా ఒక ఉపాధి అవకాశంగా ఒక లోకల్ కేబుల్ ఆపరేటర్ ఇస్తూ మనం ప్రతి ఇంటికి డిజిటల్ సేవలు అందించాము ఇప్పటిదాకా. అలాగే ఇప్పుడు బ్రాడ్బ్యాండ్లోకి మనం అడుగుపెట్టాము. గత 2 సంవత్సరాల నుంచి మనం బ్రాడ్బ్యాండ్ సేవలను మనం లోకల్ కేబుల్ ఆపరేటర్ ద్వారా అందిస్తూ ఉన్నాము. సో ఇది ఎక్స్పో చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. సో ఇవాళ రెండో రోజు అనూహ్య స్పందన వచ్చింది. సిటీ బ్రాడ్బ్యాండ్ కానీ సిటీ కేబుల్ కానీ అందరూ వచ్చి మాట్లాడుతూ ఉంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. బాగా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. మన దగ్గర ఉన్న ప్లాన్స్కి ఆకర్షితులై మన దగ్గర ఇక్కడ రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడే స్పాట్లో రిజిస్టర్ చేసుకుంటూ ఉన్నారు. అందరూ మనకి సపోర్ట్ చేస్తూ ఉన్నారండి. ఒకప్పుడు కేబుల్ టీవీ ప్రసారాల ద్వారా టీవీ కార్యక్రమాలు అందించావు, టీవీలో ప్రసారాలు. అయితే ఇప్పుడు కొత్తగా బ్రాడ్బ్యాండ్ సర్వీసులు అంటే ఇంటర్నెట్ సర్వీసులు కూడా సిటీ కేబుల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎట్లా ఇస్తూ ఉన్నారు ఈ బ్రాడ్బ్యాండ్ సర్వీస్? సార్, ఇప్పటిదాకా ఎలా అయితే లోకల్ కేబుల్ ఆపరేటర్ నుంచే మనం కేబుల్ సిగ్నల్ ఇచ్చామో అలాగే లోకల్ కేబుల్ ఆపరేటర్ నుంచే మనం బ్రాడ్బ్యాండ్ కూడా ఇస్తూ ఉన్నాము. అలా ఏదైతే సేవలు కేబుల్లో ఇచ్చారో వాళ్ళు ఇప్పుడు బ్రాడ్బ్యాండ్ సేవలు కూడా అందిస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా కేబుల్ మీద ఒక ఆదాయాన్ని వాళ్ళు సంపాదించుకోగలిగారు. అలాగే ఇప్పుడు బ్రాడ్బ్యాండ్ మీద కూడా ఒక మంచి ఆదాయాన్ని వాళ్ళు సంపాదించుకునే అవకాశం మనకి లోకల్ కేబుల్ ఆపరేటర్ సిస్టమ్కి దొరుకుతుంది ఇందులో. అలాగే మన సేవలు ఇప్పటిదాకా ఫైబర్ టు ద హోమ్ అనే కాన్సెప్ట్తో కొత్తగా ప్రతి ఇంటికి ఫైబర్ లాగుతూ మనం ఫైబర్ టు ద హోమ్ కాన్సెప్ట్తో మనం కస్టమర్కి మనం ఈ సేవలు అందిస్తూ ఉన్నాం సార్. ప్రధానంగా ఈ బ్రాడ్బ్యాండ్ సంబంధించి ప్యాకేజీలు ఏమున్నాయి అంటే కస్టమర్కి, ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్లో కస్టమర్ ఈ బ్రాడ్బ్యాండ్ సర్వీసులు అందాలను కోరుకుంటారు. మీరు ఎందుకంటే ఇతర కంపెనీలతో పోలిస్తే సిటీ డిజిటల్, సిటీ బ్రాడ్బ్యాండ్ ఎలాంటి సేవలు అందిస్తారు? సార్, ఇప్పటిదాకా ఏపీ తెలంగాణలో ఎవరూ ఇవ్వలేనంత తక్కువ ప్రైస్తో ప్రతి ఇంటికి 250 రూపాయలకు మాత్రమే ఛార్జ్ చేస్తూ మనం సిటీ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఇస్తూ ఉన్నాం సార్. ఇవాళ మొబైల్ రీఛార్జ్ కూడా 300 రూపాయలు. అలాంటి సిచ్యువేషన్లో మన ఇంటర్నెట్ సేవలను 250 రూపాయలకే అతి తక్కువ ప్రైస్తో మనం ప్రతి కస్టమర్కి అందించగలుగుతున్నాం సార్. వీఆర్ సో హ్యాపీ ఫర్ ఇట్. మన మార్కెట్లో ఇంతవరకు ఏ కార్పొరేట్ కంపెనీ ఏ నేమ్ చెప్పినా ఏ కార్పొరేట్ కంపెనీ ఇంత తక్కువ ప్రైస్తో మనకి కస్టమర్కి ఈ సేవలు అందించట్లేదు. సో మనం ఫస్ట్ టైం ఇనిషియేట్ తీసుకొని ఆ 250 రూపాయలకు మాత్రమే మనం ఆ సేవలను మనం ప్రతి కస్టమర్కి అందించాలి. ఎక్కువ ప్రతి మీడియం, బిలో మీడియం ప్రతి కస్టమర్ కేటగిరీని కవర్ చేసుకుంటూ ప్రతి కస్టమర్కి ఆ సేవలు అందించాలని దాంతో ఆ గోల్ పెట్టుకొని మనం ఆ తక్కువ ప్రైస్ మనం ఇవ్వడం జరుగుతుంది సార్. వాళ్ళు ఇంటర్నెట్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా కోరుకుంటా ఉన్నారు. అంటే సిటీ బ్రాడ్బ్యాండ్ ఎలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ని అందిస్తూ ఉంది అంటే దానికి సంబంధించి ప్రైసు ఇంటర్నెట్కి సపరేట్గా ఉంటుందా, ఈ ఓటీటీ వాటికి సపరేట్గా ఉంటుంది? దానికి సంబంధించి వివరాలు సార్. ఇప్పుడు మార్కెట్లో ఏం జరుగుతుందంటే ఒక పెద్ద గోల్మాల్ అన్నమాట. ఏంటంటే నెట్, ఓటీటీ యాప్స్ మొత్తం కలిపి 700 రూపాయలు, ఇదే 800 రూపాయలు ఇట్లాగా బల్క్లో ఇచ్చేసి
జనాలకి ఆప్షన్ లేకుండా చేస్తూ ఉన్నారు. అట్లా కాకుండా నెట్ కావాల్సిన నెట్ సపరేట్గా, యాప్స్ కావాల్సిన వాళ్ళకి యాప్ సపరేట్గా, కస్టమర్కి తగ్గట్టుగా అతను ఏది కావాలంటే అది తీసుకునే విధంగా మనం ప్లాన్స్ డిజైన్ చేస్తున్నాం ఆల్రెడీ. అలాగే ఇతర సంస్థలతో పాటు పోటీగా మనం కూడా ఓటీటీ యాప్స్ని అతి తక్కువ ప్రైస్తో లాంచ్ చేసాం సార్. 28 రూపాయలకే ఈటీవీ, ఆహా, సోనీ అలాగా మేజర్ తెలుగు కంటెంట్ ఇస్తూ కేవలం రోజుకి రూపాయి కూడా పడలేదు. 28 రూపాయలు రోజు రూపాయి కూడా పడలేదు. అంత తక్కువ ప్రైస్తో మనం బొకేని డిజైన్ చేసాము. 28 రూపాయలకి మనం కస్టమర్కి ఇస్తా ఉన్నాము. అలాగే 169 రూపాయలకి డిస్నీ హాట్స్టార్, G5, సన్ నెక్స్ట్, ఈటీవీ, ఆహా, సోనీ, దీంతో పాటు ఒక 20 యాప్స్ అలా బల్క్గా మొత్తం 169 రూపీస్కే కస్టమర్కి అందిస్తా ఉన్నాం. ఇంత తక్కువ ప్రైస్తో ఎవరు లేదు సార్ మార్కెట్లో. సో వీఆర్ హ్యాపీ ఫర్ ఇట్. మనం ఫస్ట్ టైం కస్టమర్కి ఇది ఇస్తా ఉన్నాం సార్. ప్రధానంగా ఈ సర్వీస్ విషయానికి వస్తే చాలా ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ అందించే సంస్థలు ఒకసారి కనెక్షన్ ఇచ్చిన తర్వాత కనిపించకుండా పోయి ఏదైనా సర్వీస్ అవసరమైతే కనీసం స్పందించినటువంటి పరిస్థితులు. కానీ సిటీ బ్రాడ్బ్యాండ్ సంస్థ ఎలాంటి సర్వీస్ కస్టమర్స్కి అందిస్తూ ఉంది, ఒక భరోసా ఏ విధంగా ఇవ్వబోతుంది సార్? ఇక్కడ ఏం జరుగుతుందంటే మిగతా కార్పొరేట్ కంపెనీస్ అన్నీ మీ ఇంటికి వచ్చేసి ఏదో కనెక్షన్ ఇచ్చేసి వెళ్ళిపోవడమే. ఇక మీకు కనపడరు వాళ్ళు. మీకు ఏదైనా ఇష్యూ వచ్చినా, ఏదైనా ఇంటరప్షన్ వచ్చినా మిమ్మల్ని అడిగేవాళ్ళు లేడు. మీకు ఎవరు చెప్పుకోవాలో కూడా తెలియదు కస్టమర్కి. సో మన దగ్గర అలా ఉండదండి. మనకి ప్రతి 300 కనెక్షన్లకి 400 కనెక్షన్లకి ఒక ఎగ్జిక్యూటివ్ ఉంటారు, లోకల్ కేబుల్ ఆపరేటర్ ఉంటారు. మీకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా బ్రాడ్బ్యాండ్లో కావచ్చు, కేబుల్ ఇంతవరకు 30 సంవత్సరాలు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మీ ఊళ్ళో మీ ఇంటి పక్కన ఉండే ఆపరేటర్ పోయి కన్సల్ట్ అయ్యాము, అతనే రిజాల్వ్ చేసేవాడు. అట్లాగే ఈ బ్రాడ్బ్యాండ్లో కూడా అతని నుంచే సేవలు అందిస్తూ ఉన్నాం. కాబట్టి ఏ చిన్న ఇష్యూ వచ్చినా లోకల్ కేబుల్ ఆపరేటర్ ద్వారానే మీకు ఆ సమస్య అనేది పరిష్కారం అవుతుంది. మిగతా కార్పొరేట్ కంపెనీస్ అన్నికి ఒక కాల్ నెంబర్ ఇస్తారు, ఆ కాల్ నెంబర్కి కాల్ చేసుకోండి అంటారు. అక్కడ కాల్ చేస్తే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు 8 నొక్కండి, 9 నొక్కండి, 10 నొక్కండి ఇవి చెప్తూ ఉంటారు. ఇట్లా ఉండదు సార్. మనకి ఎవరైతే వచ్చి బాక్స్ పెడతా ఉన్నారో, సర్వీస్ ఇస్తూ ఉన్నారో, ఏదైనా కంప్లైంట్ వచ్చినా రేపొద్దున వాళ్ళే వెళ్ళి రిజాల్వ్ చేస్తారు. వీఆర్ స్ట్రెంత్ ఫర్ ఇట్. మాకు అది చాలా బలం సార్. ఎప్పుడైతే మనం కస్టమర్ కనెక్ట్ చేస్తున్నామో, సర్వీస్ ఇండస్ట్రీ అనేది ఎంత బాగా సర్వీస్ ఇస్తే అంత బాగా కస్టమర్ మాతో పాటు ఉంటారు. అలాంటి మెరుగైన సేవలు మన సిటీ బ్రాడ్బ్యాండ్ అందిస్తూ ఉన్నాం సార్. ఇప్పుడు ఎవరికైనా ఇంటర్నెట్ కనెక్షన్ కావాలంటే సిటీ బ్రాడ్బ్యాండ్ సంబంధించి ఎవరిని సంప్రదించాలి, దానికి సంబంధించి వివరాలు? సార్ మనం ఏపీ అండ్ తెలంగాణలో సుమారుగా 4500కు పైగా లోకల్ కేబుల్ ఆపరేటర్లు ఉన్నారు సార్. వాళ్ళందరినీ అనుసంధానం చేస్తున్నాం. ఎవరికి కనెక్షన్ కావాలన్నా మీ లోకల్ కేబుల్ ఆపరేటర్ని సంప్రదించండి. లోకల్ కేబుల్ ఆపరేటర్ కేబుల్ ఎవరైతే మీకు ఇస్తూ ఉన్నారో వాళ్ళకి మా బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ కూడా కావాలని మేము వాళ్ళకి చెప్తే ఇమ్మీడియట్గా వాళ్ళు మీకు వైర్ లాగేసి బాక్స్ పెట్టి ఇంటర్నెట్ కనెక్షన్ మీకు ప్లేస్ చేస్తాం. అలాగే దాంతోపాటుగా మనకి కస్టమర్ కేర్ నెంబర్ ఉంది. ఇక్కడ 10 నొక్కండి, 6 నొక్కండి, 7 నొక్కండి ఉండదు. స్ట్రైట్ అవే మీరు కస్టమర్ సర్వీస్కి కాల్ చేస్తే మా ఎగ్జిక్యూటివ్ లిఫ్ట్ చేస్తారు. సార్ మీ లొకేషన్ ఎక్కడ, మీకేం కనెక్షన్ కావాలి, ఏ ప్లాన్ కావాలి, ఇక్కడే కన్ఫర్మ్ చేసి మీ లోకల్లో కనెక్షన్ ప్లేస్ చేస్తాం. అలాగే మనకి విజయవాడలో బెన్ సర్కిల్లో ఈనాడు ఆఫీస్ ఆపోజిట్లో దమ్రో ఫర్నిచర్ బిల్డింగ్లో 3rd ఫ్లోర్లో మన ఆఫీస్ సిటీ కేబుల్ ఆఫీస్ ఉంది. ఇది 30 సంవత్సరాల నుంచి అక్కడే ఉంది. సో ఈ ఆఫీస్కి వచ్చి మీరు కన్సల్ట్ అయినా మీది ఇక్కడ కూడా కనెక్షన్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఆన్లైన్లో మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. మాకు కనెక్షన్ కావాలి అని ఆన్లైన్లో మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. మన వెబ్సైట్లో లాగిన్ అయ్యి మనం అందులో కూడా మనకు కావాల్సిన కనెక్షన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. చివరిగా శ్రీకాంత్ గారు ఇంకొక విషయం చెప్పండి. ఎందుకంటే చాలామంది ఔత్సాహికులు, నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళు ఈ సిటీ బ్రాడ్బ్యాండ్కి సంబంధించి కస్టమర్లకు ఈ ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వడానికి వాళ్ళు ఒక ఫ్రాంచైజీ పెట్టుకోవాలని చూస్తారు. అలాంటి వాళ్ళకి ఫ్రాంచైజీ ఇచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించిన వివరాలు సార్. ఇప్పటిదాకా మనం లోకల్ కేబుల్ ఆపరేటర్లకి ఇది ఒక ఉపాధి అవకాశంగా ఇచ్చామండి. అలాగే ఔత్సాహికులు కొత్తగా రావాలి ఇండస్ట్రీలోకి, బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు, బ్రాడ్బ్యాండ్ సేవలు మనం అందించాలనుకునే వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీగా బ్రాడ్బ్యాండ్ ఫ్రాంచైజీ అనే ఒక మోడల్ని మనం తీసుకొచ్చాం సార్. ఆ మోడల్లో మీ ఏరియా, మాకు ఏరియా కావాలి, మీ ఏరియాలో బ్రాడ్బ్యాండ్ చేసుకుంటామనేది మా దగ్గర డిజైన్ ఉంది. మమ్మల్ని అప్రోచ్ అయితే మన ఆఫీస్కి వచ్చి అప్రోచ్ అయినా, అలాగే లోకల్గా మనకు ఆఫీసెస్ ఉన్నాయి. ప్రతి లొకేషన్లో ఆఫీస్ ఉన్నాయి. ఏ ఊర్లో ఆ ఊర్లో ఆఫీసులు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మన వాళ్ళని అడిగినా, సంప్రదించినా మన వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దానికి ఏమేం కావాలి, ఎలాంటి ఎక్విప్మెంట్ కావాలి. అలాగే మేమంతా ఎడ్యుకేట్ చేస్తాం. ఫ్రాంచైజీ సంబంధించి మేమే మోడల్ డిజైన్ చేసి వాళ్ళకి ఇస్తాం సార్. వాళ్ళు అక్కడి నుంచి కస్టమర్స్కి కనెక్ట్ ఇచ్చుకోవచ్చు. ఇది ఒక కొత్త అవకాశం. కొత్తగా వచ్చే ఔత్సాహికులకి, యంగ్స్టర్స్కి బ్రాడ్బ్యాండ్ అనేది నెక్స్ట్ ఒక 50 years ఇండస్ట్రీ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇది ఒక మంచి ఆదాయంగా వాళ్ళు చూసుకొని ఇందులో కనుక వస్తే మన దగ్గర మంచి ఆప్షన్ సార్. చివరిగా చెప్పండి శ్రీకాంత్ గారు, ఏంటి సిటీ బ్రాడ్బ్యాండ్ ఎందుకు తీసుకోవాలి? ఎందుకంటే వాళ్ళ మార్కెట్లో అనేక సంస్థలు బ్రాడ్బ్యాండ్ సర్వీసులు అందిస్తూ ఉన్నాయి. సిటీ బ్రాడ్బ్యాండ్ని ఎందుకు తీసుకోవాలి? మీరు అందిస్తున్నటువంటి ప్రత్యేక సేవలు ఏంటి సార్? మేము ఒకటే చెప్తాం సార్. మిగతా కంపెనీస్కి, మా కంపెనీస్కి సర్వీస్, ప్రైస్, ఈ రెండు మనం కస్టమర్కి ఎప్పుడైతే బెస్ట్ ఇస్తామో ఆటోమేటిక్గా కస్టమర్ మాత్రమే ఉంటాడు. ఈ రెండిట్లో మనం కాంప్రమైజ్ అవ్వకుండా ద బెస్ట్ సర్వీస్ మనం ఇస్తాం.
ఎందుకంటే మనకు 300 కనెక్షన్లకి 400 కనెక్షన్లకి ఒక ఎగ్జిక్యూటివ్ ఉన్నారు, సోకాల్ లోకల్ కేబుల్ ఆపరేటర్, దాని మీద ఉపాధి పొందుతూ ఉన్నాడు. అలాంటి లోకల్ కేబుల్ ఆపరేటర్ ద్వారానే మనం ప్రసారిస్తూ ఉన్నాం. అది నా ద బెస్ట్ అండి. ఎందుకంటే ఏమైనా ఇష్యూ వస్తే ఒక 1 అవర్ రిజాల్వ్ కాలేకపోతే ఆ డే అంతా మనం కస్టమర్కి ఫ్రీ చేస్తాం. అలాంటి బెస్ట్ సర్వీసెస్ బెస్ట్ ఆప్షన్స్తో ఉన్నప్పుడు ఖచ్చితంగా కస్టమర్ మాతో పాటే ఉంటారు. ఇదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. కేబుల్ని ఇప్పటిదాకా ఎలా అయితే ఆదరించారో బ్రాడ్బ్యాండ్ని కూడా అలాగే ప్రతి కస్టమర్ ఆదరిస్తానని కోరుకుంటా ఉన్నాం. నెక్స్ట్ 5 ఇయర్స్లో మేము 10 లక్షల కనెక్షన్ టార్గెట్ పెట్టుకున్నాం సార్. ప్రతి పల్లెకి అలాగే ప్రతి పట్టణానికి మనం 80 పైసలో బ్రాడ్బ్యాండ్ ఇవ్వాలి, ప్రతి కస్టమర్ని సిటీ బ్రాడ్బ్యాండ్తో అనుసంధానం చేయాలని టార్గెట్ పెట్టినాం సార్. ఖచ్చితంగా రీచ్ అవ్వాలి. దానికోసం ప్రజల ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాం సార్. శ్రీకాంత్ చెప్తా ఉన్నారు, తక్కువ ఖర్చుతో మంచి సేవల్ని సిటీ బ్రాడ్బ్యాండ్ అందిస్తుందని చెప్తా ఉన్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే కేబుల్ ఆపరేటర్లు ఈ సర్వీస్ మొత్తాన్ని కూడా గ్రామ స్థాయిలో పట్టణ స్థాయిలో ఉండే కస్టమర్లకు ఈ ఒకప్పుడు సిటీ కేబుల్ ప్రసారాలు మాత్రమే అందించేవాళ్ళు. ప్రస్తుతం ఈ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసులను కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. అయితే మరోవైపు కేబుల్ ఆపరేటర్లు కూడా ఉన్నారు. ఆపరేటర్ల అసోసియేషన్ నాయకుడు శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి శ్రీనివాస్ గారు, ఒకప్పుడు కేబుల్ ఆపరేటర్లు అంటే కేబుల్ సంబంధించినటువంటి ప్రసారాలు అందించే ఒక అక్కడ ఉండే ఆపరేటర్గానే ఉంటారు. అయితే ప్రస్తుతం ఈ ఇంటర్నెట్ సర్వీసులు కూడా పల్లెల్లో ఉన్నటువంటి ప్రజలకు చేర్చే అనుసంధానకర్తగా కేబుల్ ఆపరేటర్ ఉన్నారు. ఎలాంటి సర్వీసులు మీరు ఆ కేబుల్ ఆపరేటర్గా మీరు ఆ ప్రజలకు అందిస్తారు? ఇప్పుడు అసలు కేబుల్ వ్యవస్థ అనేది 90లో కానీ 91లో కానీ పుట్టింది ఇది మన ఇండియాలో. దీన్ని ఆ రోజు నుంచి కూడా చాలామంది చాలా ఇబ్బందులు, ఎందుకంటే పొద్దున ఒక వీసీపీ ఒక వీసీఆర్ ఉండేది, దానిలో ఏదో క్యాసెట్లు బయటకు రెంట్కి తీసుకొచ్చి పొద్దున సినిమా, మధ్యాహ్నం సినిమా, రాత్రి సినిమా వేయటం జరిగేది. ఆ విధంగా ఈ ప్రస్థానం మొదలైంది కేబుల్ ఇండస్ట్రీ అనేది. కేబుల్ ఇండస్ట్రీ మొదలైనప్పుడు ఇది ఒక పెద్ద బిజినెస్ అవుతుంది కూడా అని కూడా ఎవరం కూడా ఊహించలే. ప్రతి వాళ్ళం కూడా ఏదో సరదాగా పెట్టి ఒక 50 కనెక్షన్లు 100 కనెక్షన్లు ఇచ్చి పొద్దున ఒక సినిమా రాత్రి ఒక సినిమా వేసేవాళ్ళం. ఆ విధంగా ఒక ఆలోచన అనేది పుట్టింది విజయవాడలో. ఎందుకంటే ఏషియన్ కంట్రీస్లోనే విజయవాడలో ఒక ఆలోచన అనేది వచ్చింది. అదేంటంటే ప్రతి వాళ్ళు ఒక్కొక్క వీసీఆర్ ఒక్కొక్క వీసీపీ పెట్టుకొని మనం ఒక క్యాసెట్ ప్లే చేయడం గల అందరం కలిపి ఒక ఎంఎస్ఓ సిస్టంలో ఒక మల్టీ సిస్టమ్ కంట్రోల్ రూమ్ పెడదాం అన్న ఆలోచనతో సిటీ కేబుల్ రామకృష్ణ గారు మేము కలిపి ఒక మాస్టర్ కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. ఆ కంట్రోల్ రూమ్ నుంచి 11 ఛానల్స్ ఎట్ ఏ టైం ఒకే వైర్లో మీరు 11 ఛానల్స్ మీరు చూసే ఒక అవకాశాన్ని ఫెసిలిటీస్ని మేము 1993లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ రోజుల్లోనే 94లో రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళతో మేము టైఅప్ అయ్యి ఏదైతే రైల్వే ప్లాట్ఫామ్ మీద ఆన్లైన్ టైమింగ్స్, ఎందుకంటే రైల్వే ప్లాట్ఫామ్ మీద ఏ ప్లాట్ఫామ్ మీద ఏ ట్రైన్ వస్తుంది అనేది మనకు డిస్ప్లే అయ్యేది. మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే 131 బిఎస్ఎన్ఎల్కి ఫోన్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కనుక్కొని మనం ట్రైన్ లేట్ ఉందా రైట్ టైంకి వస్తుందా అనేది వెళ్ళటం జరిగేది. అలా కాకుండా అది మనం లైవ్ ప్రతి ఇంట్లో కూడా ఆ ఛానల్ వచ్చే ఫెసిలిటీస్ని మనం 94లో ఇవ్వటం జరిగింది. దీన్ని తెలుసుకున్న జీటీవీ చైర్మన్ సుభాష్ చంద్ర గోయల్ గారు 95లో విజయవాడ వచ్చి ఈ 11 ఛానల్ సిస్టమ్ ఏంటనేది ఆయన చూసి ఆయన బాగా ఇంప్రెస్ అయ్యారు. ఇంప్రెస్ అయితే అసలు ఈ వ్యవస్థను మనం ఇండియా మొత్తం ప్రతి విలేజ్కి ప్రతి పట్టణానికి తీసుకెళ్దాం, దీన్ని ఒక సిటీ కేబుల్ అనే వ్యవస్థను స్థాపిద్దాం, జేవీ మోడల్లో ఈ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది జరిగి మాతో టైఅప్ అయ్యి మేము అప్పటి నుంచి కూడా సిటీ కేబుల్ అనే ఒక లోగోతో 95 నుంచి వ్యాపారం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మీరు ఏ సినిమాలో కానివ్వండి బయట ఉన్నట్టు కేబుల్ టీవీ అనగానే సిటీ కేబుల్ అనే చెప్తారు. ఎందుకంటే ఆ సిటీ కేబుల్కి ఉన్న గుడ్ విల్ అది. అదేవిధంగా మేము మొన్న 2021లో బ్రాడ్బ్యాండ్ అనేది పెట్టాం. సుమారు 12 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి 2 రాష్ట్రాల్లో మాకు సుమారుగా ఒక 5,000 మంది ఆపరేటర్లు ఉంటారు ఓన్లీ సిటీ కేబుల్ నెట్వర్క్కి. సుమారుగా మాకు కేబుల్ టీవీ కనెక్షన్లు ఒక 20 లక్షల కనెక్షన్లు ఉన్నాయి మాకు. దీన్ని మా టార్గెట్ ఏంటంటే రానున్న 3-4 సంవత్సరాల్లో 10 లక్షల బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు మేము క్యాప్చర్ చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న ప్రతి టెలికాం సర్వీసెస్ వాళ్ళందరూ కూడా బ్రాడ్బ్యాండ్ మీద దృష్టి పెట్టారు. ఇవాళ మనకు బ్రాడ్బ్యాండ్ లేనిదే రోజు గంట కాదు నిమిషం గడవట్లా. ఎందుకంటే టీవీ లేకపోయినా కూడా వాళ్ళు ఏదో ఫోన్లో మొబైల్లో చూసుకుంటారు, టీవీ కాసేపు రాకపోయినా కూడా. ఎందుకంటే బ్రాడ్బ్యాండ్కి అనేది మొన్న లాక్డౌన్, ఈ కరోనా వచ్చి లాక్డౌన్ నుంచి కూడా బాగా ఎడిట్ అయిపోవడం జరిగింది పబ్లిక్. అది పేదవారా ధనికులా అనే సంబంధం లేదు, చదువుకున్నాడా చదువులేనా అనేది సంబంధం లేదు. ప్రతి వాళ్ళు కూడా ఈ బ్రాడ్బ్యాండ్కి బాగా అలవాటు పడ్డారు. మేమేంటంటే ప్రతి వాళ్ళకి ఈరోజు చూస్తున్నాం మనం
ఈవెన్ ఆటోమేషన్ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ కానీ ఏసీలు కూడా మనం మోటార్లు కూడా ఈవెన్ రైతులు పొలాల్లో ఉన్న మోటార్ పంప్ సెట్లు కూడా ఇంటర్నెట్ ద్వారానే ఆపరేట్ చేస్తున్నారు. కాబట్టి ఈ భవిష్యత్తు మొత్తం ఇంటర్నెట్ మీద ఆధారపడే ఉద్దేశంతో మేము ప్రతి గ్రామంలో ప్రతి మారుమూలలో కూడా, ఎందుకంటే ప్రతి చోట మా ఆపరేటర్ ఉంటాడు. మా ఆపరేటర్కి మాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, వేరే మన మల్టీనేషనల్స్ కంపెనీస్ ఏమైనా కూడా వాళ్ళందరూ కూడా ఒక టోల్ ఫ్రీ నెంబరు, వాళ్ళకి అంతా కూడా ఎంప్లాయీస్ మీద ఆధారపడి వ్యాపారం చేయాలి. మాది అలా కాదు. ఎందుకంటే మేము సుమారు 35 సంవత్సరాల నుంచి ప్రతి కస్టమర్తో ఒక రిలేషన్షిప్ ఉంది మాకు. మా ఆపరేటర్ వెళ్ళి బాబాయ్ అనో, పిన్నానో, అన్నయ్యనో, బావనో ఇలాగా సంబోధనతో మాట్లాడతాడు. అతను ఆ చనువు ఉంటుంది. ఒక విలేజ్లో ఒక ఆపరేటర్ ఉండి అతనికి 200 కనెక్షన్లు బ్రాడ్బ్యాండ్ ఉంటే రాకపోతే వెంటనే వాళ్ళు ఫోన్ చేస్తారు. అతను ఫోన్ ఎత్తకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ చనువు కూడా వాళ్ళకు ఉంటుంది. ఆ విధంగా మేము ఈ సర్వీస్ని బాగా ఇచ్చి ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇది మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఈ కనెక్ట్ ఏపీ పేరుతోటి ఇక్కడ ఈ ఎక్స్పోలో పెద్ద ఎత్తున సిటీ కేబుల్ డిజిటల్ వ్యవస్థకు సంబంధించి బ్రాడ్బ్యాండ్ సేవలకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా కేబుల్ ఆపరేటర్లకు అందిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా భవిష్యత్తులో దాదాపుగా 10 లక్షల కనెక్షన్ల టార్గెట్గా ఈ బ్రాడ్బ్యాండ్ సర్వీసులు ప్రజల ముందుకు తీసుకువెళ్లేందుకు సిటీ డిజిటల్ వ్యవస్థ ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓవర్ టు స్టూడియో.